లేస్తే మనిషిని కాదన్నాడట వెనకటికి ఎవడో ఒకడు. అలా ఉంది మన మాజీ మంత్రి రోజా తీరు. మా జగనన్నే కనుక అధికారంలో ఉండి ఉంటే అని ఇప్పుడు జబ్బలు తరుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వరదలు ముంచెత్తితే ఏపీ మంత్రులంతా ఎక్కడా, చిన్నబాబు ఎక్కడా అని రోజా జబర్దస్త్ లెక్చర్స్ దంచుతున్నారు. ఇంతకీ రోజా మేడం బాధేంటి? ఆమె చెప్పే మాటల్లో నిజం ఉందా? ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈరోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు, అయినా వీళ్ళకి పట్టింపు లేదు. ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి, కనీసం ముందస్తు రివ్యూలు లేదు. కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసో రెంట్కి తీసుకొని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు. విన్నారుగా అధికార పక్షం పైన మంత్రి లోకేష్ పైన మాజీ మంత్రి రోజా చేసిన ఆరోపణలు. అప్పుడెప్పుడో ఎన్నికల ముందు కనిపించిన రోజా నగరిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత వైసీపీ అడ్రస్ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో అయిపు లేకుండా పోయారు. ఇంతకాలం ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. లేదంటే సరైన టాపిక్ దొరక్క సైలెంట్ అయ్యారేమో కూడా తెలియదు. కానీ ఇప్పుడు వరదలకు కొట్టుకొచ్చినట్లు ఒక్కసారిగా హఠాత్తుగా ఊడిపడ్డారు. ఏపీ ప్రజల వరద కష్టాలు చూసి రోజాకు కళ్లల్లో సుడిగుండాలు తిరిగాయట. అందుకే నేనున్నానంటూ రాజకీయ రంగస్థలం మీదకి మళ్లీ వచ్చేశారు. ప్రజల గండాలు తీర్చడానికంటూ చాలా కాలం తర్వాత నోటికి పని చెప్పారు. అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తూ లిమిటెడ్ గా రియాక్ట్ అవుతున్న రోజా విజయవాడ వరదలపై స్పందించడం తప్పు కాదు, కానీ అలా విమర్శలు, ఆరోపణలు చేసే ముందు అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాయి. అందుకు భిన్నంగా పార్టీ అజెండాను మీడియా ముందు చదివేసి దాంతోపాటు తన మనసుకు తోచింది యాడ్ చేసుకుంటూ చెలరేగిపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ విషయాన్ని ఆర్కే రోజా మిస్ అయినట్లున్నారు. విజయవాడ వరద పనుల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొనడం లేదని, హైదరాబాద్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నట్లుగా నోరు పారేసుకున్నారు రోజా. ఆమె వ్యాఖ్యలు అలా బయటకు వచ్చాయో లేదో జనాలు ఆమెను తిట్టిపోస్తున్న పరిస్థితి. ఆమె కళ్ళకేమైందంటూ మొదలుపెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిజానికి బెజవాడ వరదలు మొదలైన నాటి నుంచి లోకేష్ అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారు. కాకపోతే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ అతిగా ఫోకస్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించకుండా తొందరపాటుతో రోజా వ్యవహరించిన తీరు విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. వరదలు తగ్గే వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉంటా అని ఒకవైపు పెద్ద ఆయన చంద్రబాబు పనిచేసుకుంటూ పోతుంటే, తండ్రి ఆదేశాలకు అనుగుణంగా కేబినెట్ మంత్రిగా దాదాపు 3 లక్షల మంది వరద బాధితులకు ఆహారం అందే బాధ్యతలను లోకేష్, ఇతర మంత్రులు తీసుకున్నారు. హోటల్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, స్కూల్స్, కాలేజెస్, డైరీ ఫార్మ్స్ ఇలా అందరితో తానే స్వయంగా మాట్లాడి లోకేష్ యుద్ధ ప్రాతిపదికన ఆహారం, తాగునీరు ఏర్పాట్లు చేశారు. కానీ రోజా మాత్రం అవేమీ తెలుసుకోకుండా మీడియా మైకుల ముందు రెచ్చిపోయిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు మనసుకు తోచినట్టుగా మాట్లాడే ఛాన్స్ కేవలం సామాన్యుడికి మాత్రమే ఉంటుంది. ఎంత తోపు రాజకీయ నాయకులకైనా అలాంటి సౌకర్యం ఉండదు. ఎందుకంటే ఒక నాయకుడిగా, నాయకురాలిగా ఉన్నప్పుడు వారి మీద ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. ఇలాంటి విషయాల్ని పూర్తిగా మర్చిపోయి మీడియా మైకుల ముందు చెలరేగిపోయి మాట్లాడితే రాజకీయాల్లో శాశ్వత విరామం తీసుకోవాల్సి వస్తుందని చాలామంది అనుభవాలు చెప్తున్నాయి. ఇందుకు జగన్ అయినా, రోజా అయినా అధికార పక్షంలో ఎవరైనా సరే మినహాయింపు కాదు. అధికారం చేతిలో ఉన్న సమయంలో ఎదుటోడు చీమ కంటే చిన్నోడు అన్నట్లుగా చూసినందుకు రోజా అంటుకో బూత్ పంచాంగం బ్యాచ్ అంతా భారీ మూల్యం చెల్లించుకున్నారు కూడా. అందుకే ఎప్పటికైనా ఏదైనా మాట్లాడే ముందు అసలు ఏం జరిగిందన్న ఆరా కనీస స్థాయిలో అయినా చేస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని రోజాకు అర్థమయ్యేలా ఎవరు చెబుతారు? వైనాట్ 175 అంటూ బీరాలు పలికి 11 సీట్లతో సరిపెట్టుకున్న పార్టీలో నుంచి బయటకు వచ్చిన పాత మిత్రులు ఎవరైనా చెప్తే బాగుంటుందేమో.